హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు తెలుసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవడం ద్వారా జీవితంలో జరిగే మార్పులు ఏంటి అన్న విషయాలన్నీ చాలా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే అడ్వాన్స్డ్ హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా ఈజీగా బయటపడాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. నిజం చెప్పాలి అంటే సంతోషకరమైన జీవితం అంటే ఒక పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సంతోషకరమైన జీవితం అంటే సమస్యలు లేని జీవితం కాదు. చిన్న చిన్న సమస్యల మధ్యలో కూడా ఆనందంగా సంతోషంగా జీవించగలగడం. మరి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా మరి ఆనందంగా సంతోషంగా ఎలా జీవిస్తాం సార్ అంటారా? దానికి సొల్యూషన్, దానికి పరిష్కారం లా ఆఫ్ అట్రాక్షన్లో ఉంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ని కనుక కరెక్ట్గా ట్యూన్ చేసుకోగలిగితే, విశ్వంతో ఒక కనెక్షన్ తీసుకోగలిగితే ప్రతి సమస్య కూడా చిన్నదైపోతుంది. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్ అర్థం చేసుకోవాలి అని నేను చెప్పేది. మరి లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్గా తెలుసుకోగలిగితే దానిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే, మార్నింగ్ లేవంగానే టెన్షన్స్ గుర్తురావు. ఏదో తెలియని ప్రశాంతత గుర్తొస్తుంది. ఏదో తెలియని అద్భుతమైన ఒక ఫీల్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు నేను ఏమి చేయగలను, అంటే ఈ రోజు నేను ఏ మంచి పని చేయగలను అనే అద్భుతమైన ఫీల్తో మార్నింగ్ నిద్రలేస్తారు. అది కదా అసలైన మార్పు, అది కదా అసలైన ప్రశాంతత. ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయి అంటే, చిన్న చిన్న విషయాలకు కూడా ఆనందం కలగడం. ఒక ఫ్రెండ్తో కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్తో కానీ ఒక టీ తాగితే టీని ఎంజాయ్ చేస్తూ ఒక మంచి ఫీల్, ఒక అనుభూతి. అలాగే ఇతరులతో కంపేర్ చేసుకొని మీలో మీరు బాధపడే మనస్తత్వం నుంచి బయటపడడం. ఇవన్నీ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకొని ఫాలో అవ్వడం ద్వారా కలిగే అనుభూతులు, మార్పులు. ఇవి కలుగుతున్నాయి, ఇలాంటి మార్పులు లైఫ్లోకి వస్తున్నాయి అంటే నిజంగా జీవితం అద్భుతంగా మారుతున్నట్టే లెక్క. అలాగే రోజంతా మీరు చేసే పనిలో కూడా ఏదో తెలియని కాన్ఫిడెన్స్, ఎక్కడి నుంచో తెలియని సపోర్ట్, బిజినెస్లో కానీ, ఆఫీస్లో కానీ, అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ఏవైనా చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నా సరే ఏదో తెలియని సంతృప్తి. ఈరోజు నాకు చాలా అద్భుతంగా గడిచింది అనే అద్భుతమైన ఫీల్తో రాత్రి పడుకుంటారు. ఇది కాదా మార్పు అంటే? ఇలాంటి మార్పులు కలగాలి. మార్నింగ్ చాలా హ్యాపీగా సంతృప్తిగా లేవాలి, రాత్రి సంతృప్తిగా పడుకోవాలి. మరి ఇవన్నీ జరగాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలా వద్దా? మరి అలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం విత్ లైవ్ ఎగ్జాంపుల్స్తో, కొన్ని థియరీ పార్ట్స్తో చెప్పడం కోసమే ఏప్రిల్ 6వ తారీఖున ఒక అద్భుతమైన క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. 30 days ప్రోగ్రామ్, ఆన్లైన్ క్లాసెస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 30 days ప్రోగ్రామ్ మీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి ఉపయోగపడే అద్భుతమైన ప్రోగ్రామ్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ మిమ్మల్ని, అలాగే మీ జీవితాన్ని, అలాగే మీ ఫ్యామిలీని కూడా మార్చడానికి ఉపయోగపడేది లా ఆఫ్ అట్రాక్షన్. నిజంగా సింపుల్గా చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బయట పరిస్థితి కాదు, మీ లోపట కలిగే ఆత్మ సంతృప్తి, సంతోషం, ఒక కృతజ్ఞత భావం ద్వారా వచ్చేదే రియల్ సంతోషం. అవన్నీ కూడా చాలా ఈజీగా పొందొచ్చు. ఎప్పుడంటే యూనివర్స్ని కరెక్ట్గా మీరు అడగడం ద్వారా, యూనివర్స్కి మీకు కావాల్సింది కరెక్ట్గా చెప్పడం ద్వారా, ఆ కనెక్షన్ ద్వారా ఇవన్నీ సాధ్యం. నిజంగా చెప్తున్నా, సంతోషకరమైన జీవితాన్ని గనక జీవించగలిగితే జీవితం అద్భుతం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మరి ఈ సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి, అనుభూతి చెందాలి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను అనే ఫీల్ని కలిగి ఉండడం. మీరు అనుకోవచ్చు, సార్ నా మైండ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆల్రెడీ హ్యాపీగా ఎలా ఉంటానంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అదే రియల్ లా ఆఫ్ అట్రాక్షన్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని మీరు పదే పదే చెప్పుకోగలిగితే, అంటే సంతోషంగా ఉంటే ప్రతి ఒక్కరూ సంతోషంగానే ఉంటారు. కానీ రియల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మనకి ఏవి కావాలో అది ఆల్రెడీ మనం పొందినట్టు ఫీల్ అవుతాయి.
పదే 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 మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకోగలిగితే నిజంగా చెప్పాలంటే మన మైండ్ సెట్ మారిపోతుంది. అప్పుడు రియల్ మార్పు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చెప్పి చూడండి. ఒక విషయాన్ని పదే పదే చెబితే పక్క ఫ్రెండ్ కూడా అది నిజమేమో అని నమ్ముతాడు. అంటే అబద్ధాన్ని కూడా పదే పదే చెబితే. మరి అలాగే మీ సబ్కాన్షియస్ మైండ్‌కి, యూనివర్స్‌కి మీకు కావాల్సింది ఉన్నట్టుగా పదే పదే నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఆల్రెడీ హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పుకోగలిగితే అలాంటి పరిస్థితులు మీకు క్రియేట్ అవుతాయి. మీ మైండ్ సెట్ అనేది మారడం ద్వారా. ఇది 100% వాస్తవం. ఈ సంతోషకరమైన జీవితం అవ్వచ్చు, నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను అని పదే పదే ఫీల్ అవ్వడం గురించి అవ్వచ్చు, ఒక చిన్న ఎక్సర్‌సైజ్ గనక మీరు రెగ్యులర్‌గా చేయగలిగితే 3 విషయాలు. నేను ఆల్రెడీ కలిగి ఉన్నాను. నేను ఆల్రెడీ పొంది ఉన్నాను. నేను ప్రతిదానికి కృతజ్ఞతతో ఉన్నాను. చూడండి, నాకు ఇది ఉంది. నాకు అది నచ్చింది. నేను ఆల్రెడీ కృతజ్ఞతతో కలిగి ఉన్నాను. అంటే ఉంది, నచ్చింది, నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఈ 3 చూడండి. అంటే ఏదైనా ఒకటి కనిపించింది. మీకు కావాలి అంటే నాకు ఆల్రెడీ ఉంది డబ్బు. నాకు ఆల్రెడీ కలిగి ఉన్నాను. నేను డబ్బును ఆల్రెడీ పొంది ఉన్నాను. నేను కోటీశ్వరుని. అలాగే మీకేదైనా ఒక కారు నచ్చింది. నేను ఆల్రెడీ కారుని పొందాను. అంటే నాకు ఆల్రెడీ కారు నచ్చింది. నాకిష్టం అన్న ఫీల్. అలాగే ప్రతిదానికి కృతజ్ఞత. ఇది కదా మార్పంటే. ఈ 3 నాకు ఆల్రెడీ ఉంది. నాకు నచ్చింది. అలాగే నేను గ్రాటిట్యూడ్ కృతజ్ఞతను కలిగి ఉన్నాను. ఈ 3 గనక మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయగలిగితే ప్రతి విషయంలో, అది వస్తువు విషయంలో అవ్వచ్చు, మనిషి విషయంలో అవ్వచ్చు, అలాగే ప్రకృతి విషయంలో అవ్వచ్చు. ఈ గనక మీరు ఫాలో అవ్వగలిగితే రియల్ మార్పు, అద్భుతమైన మార్పు స్టార్ట్ అయినట్టే. అప్పుడు నిజం చెప్తున్నాను కదా! రియల్ సంతోషకరమైన, ఆనందకరమైన జీవితం మొదలవుతుంది. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, చిన్న చిన్న విషయాలకి ఆనందపడడం స్టార్ట్ చేయండి. మీకు నచ్చిన ఫుడ్డొస్తే అప్రిషియేట్ చేయండి. ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే, నచ్చనిది జరగకపోతే ఇమ్మీడియేట్‌గా కంప్లెయింట్ ఇస్తారు. కానీ మరి నచ్చింది ఎప్పుడైనా అప్రిషియేట్ చేస్తారా? ఇంట్లో కూడా ఫుడ్ తింటున్నారు, లంచ్ చేస్తున్నారు, డిన్నర్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేశారు. నచ్చకపోతే ఇందులో ఉప్పు లేదు, అది లేదని ఇమ్మీడియేట్‌గా కంప్లెయింట్ ఇస్తారు కదా! మరి నచ్చినప్పుడు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు సూపర్‌గా ఉంది అని అప్రిషియేట్ చేయడం. ఇది అసలైన మార్పంటే. ఇలాంటివి చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే నిజంగా చెప్పాలి అంటే చాలా మార్పులు జీవితంలో కలుగుతాయి. ఇది 100% వాస్తవం. ఇవన్నీ కూడా మనందరం చెయ్యగలిగేవే. ఇందులో ఏది పెద్ద కష్టమైన పనులైతే ఏమీ లేవు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా మారాలి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్‌లోని టెక్నిక్స్ కరెక్ట్‌గా అర్థం చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్‌గా మీకే తెలియని అనుభూతి, సంతోషాన్ని ప్రతిరోజు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇది 100% వాస్తవం నమ్మండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానెల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.